Good afternoon, everyone. Welcome to our KOM class 19. In the last class, we have discussed about the velocity ratios. Okay, so how the velocity ratios will vary in this Hooke's joint. Okay, so అందులో velocity అనేది డ్రివెన్ షాఫ్ట్కి డ్రైవింగ్ షాఫ్ట్కి ఎలా వ్యారీ అవుతుంది, దాని యొక్క రిలేషన్ విత్ రెస్పెక్ట్ టు యాంగిల్స్ మనం ఫైండ్ అవుట్ చేసాము. So today we are going to continue the topic regarding the same velocities conditions కి తర్వాత డబుల్ హుక్ జాయింట్ కండిషన్ ఇది చూద్దాం. సో దీని తర్వాత మనకి ఈ ప్రాబ్లమేటిక్ సాల్వ్ చేస్తామండి. సో దాంతో మనకి సెకండ్ యూనిట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, లెట్ us going to the topic. సో ఇది మనం నిన్న చూసాము ఆల్రెడీ. సో దీన్ని మనం స్టడీ హ్యావ్ సీన్ గాన్ త్రూ దిస్ వన్. సో దిస్ ఈస్ అ పోలార్ డయాగ్రామ్. సో మీరు కనుక సో దానికి సంబంధించిన యాంగులర్ వెలాసిటీ రేషియో ఫైండ్ అవుట్ చేయమంటే ఖచ్చితంగా ఈ పోలార్ డయాగ్రామ్ మీరు గీయాలి. సో ఇందులో పెద్ద డిఫికల్టీ ఏం లేదండి. ఫస్ట్ మన ఇక్కడ ఎలాగైతే యాంగిల్ని మనం డిఫైన్ చేసుకున్నాము 0 to 180 అనుకున్నాం ఫస్ట్ రెవల్యూషన్లో, ఫస్ట్ కండిషన్లో డెరైవ్ చేసినప్పుడు. సో 0 to 180 డ్రా అంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నేను. తర్వాత 0 to 180 దగ్గర మ్యాక్సిమం వెలాసిటీ ఉంటుంది కాబట్టి 0 180 degrees. ఓకే, నెక్స్ట్ డ్రివెన్ షాఫ్ట్ మ్యాక్సిమం ఎక్కడ ఉంటుంది అంటే 90 270 అన్నాడు. సో 90 270. సో 1 2 3 4. సో దిస్ ఈస్ ద మేజర్ యాక్సిస్ అండ్ మైనర్ యాక్సిస్ ఆఫ్ అన్ ఎలిప్స్. ఓకే, నెక్స్ట్ 3 4 is the this one is 2 maximum 2 minimum are drawn with the driving shaft, and this point shows by the points 5 6 7 8. సో ఇక్కడ ఏమన్నాడంటే therefore there are 4 points on the speed of the driver and driver are seen. సో 4 పాయింట్ల దగ్గర డ్రివెన్ డ్రైవర్ ఒకే పాయింట్స్ దగ్గర ఈక్వల్ గా ఉంటాయి 4 5 6 7 అన్నాము. ఓకే, సో దాన్ని బట్టి మనం మాక్సిమం మినిమం మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ మనం ఫైండ్ అవుట్ చేసాము. సో ఇప్పుడు కండిషన్ ఫర్ ఈక్వల్ స్పీడ్స్ అవ్వటానికి గల కండిషన్ ఏది? డ్రైవెన్ అండ్ డ్రివెన్. మీకు ఈ థీటా లెస్ దాన్ ఆల్ఫా అవ్వచ్చు, థీటా గ్రేటర్ దాన్ ఆల్ఫా అవ్వచ్చు. థీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అయ్యే కండిషన్ కూడా ఉంటుందని మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. సో అట్లాంటప్పుడు ఆ ఈక్వల్ స్పీడ్స్ అంటే యాంగులర్ వెలాసిటీ ఎప్పుడు ఈక్వల్ అవుతుంది అనేది కూడా మనం ఇక్కడ డిరైవ్ చేస్తాం. కండిషన్ ఫర్ ఈక్వల్ స్పీడ్స్ ఆఫ్ డ్రివెన్ అండ్ డ్రైవింగ్ షాఫ్ట్స్. ఓకే, so we have already discussed the ratio of driving and driven. So driven shaft ki driven shaft ki మనం ఒక రేషియో ఫైండ్ అవుట్ అంటే వాటికి సంబంధించిన ఈక్వేషన్స్ ని మనం డెరైవ్ చేసాము. W1 ω1 by omega is equal to cos alpha by 1 minus cos square sin theta sin alpha. Omega is equal to ω1 into 1 minus cos square. So this is the thing we have driven in the we have find out in the previous session. Okay, so this is the condition for driven and driven. Okay, n1 is equal to ω1 is equal to డ్రైవింగ్ షాఫ్ట్ అయితే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు డ్రివెన్ షాఫ్ట్ యాంగులర్ వెలాసిటీ. సో ఇక్కడ మనం ఫర్ ఈక్వల్ స్పీడ్స్ ఈ రెండు ఈక్వల్ అవ్వాలి. ω1 ఈజ్ ఈక్వల్ టు ω1 అంటే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు డ్రైవింగ్ షాఫ్ట్, ω1 ఈజ్ ఈక్వల్ టు డ్రివెన్ షాఫ్ట్. సో ఈ రెండు ఈక్వల్ అంటే ఈక్వల్ స్పీడ్స్ అంటే రెండు ఈక్వల్ అవ్వాలిగా యాంగులర్ వెలాసిటీ. దేర్ఫోర్ ఈ రెండు ఈక్వల్ అయితే ఏమవుతుంది, ఇది క్యాన్సిల్ అయిపోయి 1 అవుతుంది, అంతే కదా. సో ω1 ఈజ్ ఈక్వల్ టు ఒమేగా అయితే ఏమవుతుంది, దేర్ఫోర్ ఇది క్యాన్సిల్ అయ్యి 1 మిగులుతుంది. సో దీన్ని బట్టి ఇక్కడ మనం అందులో అప్లై చేస్తే కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఇటు పంపించండి, ఇక్కడ 1 ఉంది కదా, 1 minus cos square theta అంటే sin alpha. This can be written as దీని లెఫ్ట్ హ్యాండ్ సైడ్, దీని రైట్ హ్యాండ్ సైడ్. 1 ఇటు పంపించే 1 cos square theta sin alpha is equal to 1 minus cos alpha. దీని ఇటు పంపించాడండి. Therefore cos square theta is equal to 1 minus cos alpha by sin square alpha రాసుకోవచ్చు కదా. సో ఈ cos theta ని ఇటు ఉంచి మిగతాది ఇటు పంపించాడు. We know that sin square theta is equal to 1 minus cos square theta. Sin square theta plus cos square theta is equal to 1 అయినప్పుడు sin square theta ఏమవుతుంది, sin square theta is equal to 1 minus cos square theta అవుతుంది. దాన్ని బట్టి 1 minus cos square theta అంటే మనకు ఆల్రెడీ మనకి ఫార్ములా ఉంది ఏంటి, 1 minus cos alpha. సో దాన్ని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసాం. సిమిలర్ sin square alpha అంటే 1 minus cos square alpha కింద రాసుకోవచ్చు కదా. సో డినామినేటర్లో అదే రాసుకున్నాం.
సో ఇక్కడ మనకి సైన్ స్క్వేర్ ఆల్ఫా అంటే ఎంత 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా కింద రాసుకోవచ్చు కదా. సో ఇది ఎట్లా ఉంది, సో దిస్ కెన్ బి రిటన్ యాజ్, ఇది ఎట్లా రాసుకోవచ్చు, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంది. ఓకే, దిస్ వన్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే 1 ప్లస్ కాస్ ఆల్ఫా ఇంటూ 1 మైనస్ కాస్ ఆల్ఫా. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. దేర్ ఫర్ దిస్ కెన్ బి రిటన్ యాజ్ 1 మైనస్ 1 బై 1 ప్లస్ కాస్ ఆల్ఫా. ఓకే, సో దీనికి ఎల్సిఎం కట్టండి. అప్పుడు ఏమవుతుంది, 1 ప్లస్ కాస్ ఆల్ఫా మైనస్ 1 డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ ఆల్ఫా. 1 మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోయి కాస్ ఆల్ఫా బై 1 ప్లస్ కాస్ ఆల్ఫా. సో దిస్ ఈస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వేషన్. So this is cos square theta equation. Okay, therefore by dividing equation 2 and 3, okay, 2 by 1 and cos square theta sin square theta by cos square theta అంటే మనకి ఏమొస్తుంది, tan square theta వస్తుంది. సో దాన్ని డెరైవ్ చేస్తే సో నథింగ్ బట్ sin square theta అంటే ఏంటి, cos alpha by 1 plus cos alpha. సో అది వేసుకున్నాను. cos square theta అంటే సో దీని రెసిప్రోకేట్ డివైడెడ్ బై ఉంది కాబట్టి sin square alpha by 1 minus cos alpha. సో దీన్ని ఇప్పుడు మనం ఏం చేద్దాం, మల్టిప్లై చేద్దాం. ఓకే, 1 ప్లస్ కాస్ ఆల్ఫా ఇంటూ 1 మైనస్ కాస్ ఆల్ఫా ఏముంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంతే కదా, అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ స్క్వేర్ ఆల్ఫా. ఓకే, సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 1 మైనస్ కాస్ ఆల్ఫాని ఎలా రాసుకోవచ్చు, సైన్ స్క్వేర్ ఆల్ఫా కింద రాసుకోవచ్చు. సైన్ స్క్వేర్ కొట్టుకోవచ్చు, మనకి కాస్ ఆల్ఫా కింద. దేర్ ఫోర్ tan theta ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ ఆల్ఫా. ఇందులో మనకి ఎలాంటి డిఫికల్టీ లేదు, సింపుల్ మ్యాథమెటిక్స్ అండి, సింపుల్ మ్యాథమెటిక్స్. ఏం లేదు, కండిషన్ మనకు ఇదివరకు ఉన్న డ్రివెన్ షాఫ్ట్ కి డ్రైవింగ్ షాఫ్ట్ కి ఉన్న కండిషన్ ఇక్కడ అప్లై చేసుకొని అక్కడ యాంగులర్ వెలాసిటీ ఆఫ్ డ్రైవింగ్ షాఫ్ట్ ఒమేగా అనుకున్నాం, డ్రివెన్ షాఫ్ట్ కి ఒమేగా 1. ఇక్కడ ఇచ్చిన మన ఈక్వల్ స్పీడ్స్ అన్నాం కాబట్టి రెండింటి ఈక్వల్ చేసుకున్నాం. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా 1 అయితే ఆ రెండు క్యాన్సిల్ అయిపోయి మిగిలింది మనకి tan theta ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ కాస్ ఆల్ఫా అయినప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ ఈక్వల్ స్పీడ్స్ అనేది వస్తుంది. అంటే డ్రివెన్ షాఫ్ట్ డ్రైవింగ్ షాఫ్ట్ ఈక్వల్ అవుతుంది. దేర్ఫోర్ ద వాల్యూస్ ఆఫ్ theta corresponding to positive sign and 2 values corresponding to negative signs. Hence there are 4 values that at which speeds of driving shafts ఏంటంటే మనకి ఇక్కడ 2 values వస్తాయి. tan theta is equal to plus cos alpha అంటే 2 values minus cos alpha 2 values. Therefore total 4 values వస్తుంది. అది మనకి 5, 6, 7, 8 ఈ పైన 5, 6, 7, 8 ని లొకేట్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద కండిషన్ ఫర్ ఈక్వల్ స్పీడ్స్ ఆఫ్ ఎ డ్రైవింగ్ షాఫ్ట్. ఓకే, డ్రివెన్ అండ్ డ్రైవింగ్ షాఫ్ట్. నెక్స్ట్ కండిషన్ యాంగులర్ యాక్సిలరేషన్ ఆఫ్ డ్రివెన్ షాఫ్ట్. యాంగులర్ యాక్సిల్ అంటే ఇది డ్రైవింగ్ షాఫ్ట్, ఇది డ్రివెన్ షాఫ్ట్ కాబట్టి యాంగులర్ యాక్సిలరేషన్ ఆఫ్ డ్రివెన్ షాఫ్ట్. సో వీ నో దట్ ఒమేగా 1 ఇక్కడ ఏదైతే ఫార్ములా వేసుకున్నామో అది ఇక్కడ చేసుకున్నాము. ఒమేగా 1 ఈజ్ ఈక్వల్ టు అంటే ఏం లేదు, ఒమేగా 1 బై ఒమేగా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా అన్న మీద ఈ ఒమేగాని ఇటు పంపించండి. అప్పుడు ఏమవుతుంది, ఒమేగా 1 ఈజ్ ఈక్వల్ టు ఒమేగా కాస్ ఆల్ఫా బై 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా సైన్ స్క్వేర్ ఆల్ఫా. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఒమేగా కాస్ ఆల్ఫా ఇంటూ, సో దీన్ని పైకి తీసుకెళ్ళాలంటే ఇన్వర్స్ అవుతుంది అంతేగా, దీన్ని పైకి తీసుకెళ్ళాడంటే ఇన్వర్స్ అంటే 1 బై అన్నట్టు. డిఫరెన్షియేటింగ్ ది అబోవ్ ఈక్వేషన్ వి గెట్ యాంగులర్ యాక్సిలరేషన్ అంటే దీన్ని విత్ రెస్పెక్ట్ టు టైమ్ తో డిఫరెన్షియేట్ చేయాలి. సో ద డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వి హ్యావ్ యాంగులర్ యాక్సిలరేషన్ ఆఫ్ డ్రివెన్ షాఫ్ట్. దేర్ఫోర్ దీన్ని ఏం చేశానంటే డ్రివెన్ షాఫ్ట్ మనకు కావాలి కాబట్టి దీన్ని విత్ రెస్పెక్ట్ టు డిటి డిఫరెన్షియేట్ చేశాను. సో డి ఒమేగా బై డిటి ఈజ్ ఈక్వల్ టు యువి ఫార్ములా సేమ్ మనకు ఆల్రెడీ తెలిసింది. సో దీనికి యు ఇంటూ డెరివేటివ్ ఆఫ్ వి. సో డెరివేటివ్ ఆఫ్ వి ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. మళ్ళీ ఇది కూడా 1 మైనస్ ఏ మైనస్ బి ఫార్ములా ఉంది కాబట్టి సో డెరివేటివ్ ఆఫ్ 1 మైనస్ 1 ఇంటూ సో ఇక్కడ మనకి దీనికి డిఫరెన్షియేషన్ అప్లై చేశానండి. అప్లై చేస్తే మనకి ఏమొచ్చిందంటే ఫస్ట్ u ఇంటూ డెరివేటివ్ ఆఫ్ వి అండ్ వి ఇంటూ డెరివేటివ్ ఆఫ్ యూ. ఫస్ట్ ఇక్కడ ఏ మైనస్ బి ఫార్ములా అప్లై చేసుకున్నాము. అప్లై చేసుకుంటే దీనికి ఫస్ట్ ఈ హోల్ థింగ్ కి మనం డిఫరెన్షియేట్ చేసాము. ఓకే, తర్వాత దీనికి డిఫరెన్షియేట్ చేసాము. సో మనకి ఓవరాల్ గా ఇది వచ్చింది. ఓకే, సో దిస్ ఇస్ నథింగ్ బట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ గివెన్ యూఏ ఫార్ములా. ఓకే, సో యూఏ ఫార్ములా మనం డిఫరెన్షియేట్ చేసుకున్నప్పుడు మీరు సింపుల్ మ్యాథమెటిక్స్ అండి ఇది. సో యూ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ వి మైనస్ వి ఇంటూ డెరివేటివ్ ఆఫ్ యూ. సో అదే మనం అప్లై చేసుకున్నాం ఇక్కడ.
సో అది అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే నథింగ్ బట్ ఇది కూడా చూడండి, కాస్ స్క్వేర్ థీటా అంటే 2 ఇంటూ కాస్ థీటా. ఓకే, ఈ మళ్ళీ దీనికి డెరివేటివ్ కాస్ థీటా సైన్ థీటా, సో సైన్ స్క్వేర్ ఆల్ఫా సరిపోయింది. విత్ రెస్పెక్ట్ టు థీటా మనం చేసాం కాబట్టి దీంట్లో మనకి 1 ఇంటూ దీనికి 1 దీనికి మనం అప్లై చేసుకున్నాము. సో ఇదేమవుతుంది, డెరివేటివ్ ఆఫ్ ఇది 1 బై అంటే ఎక్స్ ఇన్వర్స్ 1 బై ఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ అవుతుంది అంతే కదా. 1 బై ఎక్స్ డెరివేటివ్ ఎక్స్ 1 బై ఎక్స్ స్క్వేర్ అంటే -2 అంతే కదా. 1 బై ఎక్స్ డెరివేటివ్ ఎంత అండి, 1 బై ఎక్స్ స్క్వేర్ కదా. సో ఎక్స్ స్క్వేర్ కాబట్టి 1 బై ఎక్స్ స్క్వేర్ అవుతుంది, పైకి తీసుకెళ్తే ఎక్స్ పవర్ -2 అదే ఇక్కడ పెట్టుకున్నాను. తర్వాత దీనికి అప్లై చేసుకున్నాను, డిటి బై డిటి బై డి థీటా బై డిటి. సో దీనికి ఇది సింపుల్ మ్యాథ్స్ అండి, ఇది 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 మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. యూవి ఫార్ములా అప్లై చేసుకోండి. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ ఇది మనకి -2 ఏం చేశాడంటే డినామినేటర్కి తీసుకెళ్ళాడు. సో ఈ ఒమేగాని లోపల ఒమేగా కాస్ ఆల్ఫా లోపల తీసుకొచ్చాడు. సో ఫస్ట్ ఇదేంటి -1 కాబట్టి మైనస్ ఒమేగా, ఇది ఓకే ఒమేగా 1² ఇంటూ ఇక్కడ దీన్ని బై చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఇంకా మనకి ఏం మిగిలింది, 2 కాస్ థీటా సైన్ థీటా సైన్ స్క్వేర్ ఆల్ఫా మనకి ఇక్కడ మిగిలింది. సో ఇందులో మనకి దీన్ని విత్ రెస్పెక్ట్ టు డిటి దీన్ని సాల్వ్ చేస్తే ఇందులో ఏమవుతుంది, సో ఇదంతా పోయి మనకి 2 కాస్ థీటా సైన్ థీటా అంటే ఎలా రాసుకోవచ్చు, మనం sin 2 థీటా కింద రాసుకోవచ్చు కదా. ఇది ఉంది కదా, sin 2 థీటా ఫార్ములా ఏంటి, 2 sin థీటా కాస్ థీటా. సో అది ఇక్కడ రాసుకుందాం, మిగిలింది సైన్ స్క్వేర్ ఆల్ఫా. ఓకే, ఈ పార్ట్ అయిపోయింది. సో ఈ పార్ట్ తీసుకుందాం, కాస్ స్క్వేర్ థీటా సైన్ స్క్వేర్ ఆల్ఫా. ఓకే, సో ఈ పార్ట్ ఏమైంది 1 బై, ఓకే ఈ పార్ట్ సరిపోయింది. దీన్ని లోపల తీసుకొచ్చాడు, లోపల తీసుకొస్తే మైనస్ కాస్ ఆల్ఫా సరిపోయింది. ఇక్కడ ఇంకా ఉందా, సో ఇది లోపలికి వచ్చేటప్పుడు ఇది డి థీటా కాబట్టి ఆల్రెడీ 1 ఆఫ్ మన లోపల తీసుకొచ్చాం కాబట్టి దానికి డెరివేటివ్ అప్లై చేసాం స్క్వేర్. ఓకే క్లియర్. సో దిస్ థింగ్ ఈస్ గివెన్ హియర్ అండ్ డి థీటా బై డిటి ఈజ్ ఈక్వల్ టు ఒమేగా. సో ఇక్కడ డి థీటా బై అంటే ఇది లోపలికి వస్తుంది కాబట్టి ఓకే, సో దట్ ఈస్ ఒమేగా. సో ఒమేగా ఇంటూ ఒమేగా ఒమేగా స్క్వేర్. ఓకే, so that is the thing. Next, the negative sign does not show there is always a retardation. ఇక్కడ ఏంటంటే నెగిటివ్ సైన్ ఏంటంటే రిటార్డేషన్ ఉందని కాదు. The angular acceleration may be positive or negative depending upon the value of sin 2 theta. The angular acceleration positive అవ్వచ్చు, negative అవ్వచ్చు. It means that during one complete revolution of driven shaft, there is an angular acceleration corresponding to increase of speed of omega 1 and retardation due to decrease in speed omega 1. అంటే ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ అవుతుంది, ఎందుకంటే పాజిటివ్ నెగిటివ్ సైన్స్ వస్తున్నాయి కాబట్టి sin 2 థీటాకి ఇంక్రీజ్ అవ్వచ్చు, రిటార్డేషన్ డిక్రీజ్ కూడా అవ్వచ్చు. సో అందుకని అక్కడ ఏంటంటే నెగిటివ్ సైన్ డజంట్ షో దట్ ఈస్ దేర్ ఈస్ ఓన్లీ రిటార్డేషన్. ఒకసారి పాజిటివ్ రావచ్చు, ఇంకోసారి నెగిటివ్ రావచ్చు. ఫర్ యాంగులర్ యాక్సలరేషన్ ఆఫ్ మాక్సిమం డిఫరెన్షియేషన్ d omega 1 and so this thing is given by, so this whole thing is given by with respect to theta is equal to cos 2 theta is equal to 0. The resultant approximate is ఏంటంటే ఇది maximum అవ్వాలి అంటే 0 కి ఈక్వల్ చేయాలి. సో దట్ కెన్ బి గివెన్ యాజ్ cos 2 theta is equal to sin square alpha into 2 cos square 2 theta minus 2 minus sin square alpha. Okay, so this whole thing can be written as like this. And similarly ఇక్కడ మనం ఏం చేస్తామంటే sin alpha కామన్ చేస్తే 2 sin square alpha minus cos square 2 theta. So this whole thing can be given as for angular acceleration with respect to theta and is equal to 0 కాబట్టి
therefore దీని మొత్తాన్ని ఇది చేస్తే మనకి ఏమొస్తుందంటే cos 2 theta is equal to sin square alpha. Okay, so this can be written as sin square alpha అంటే దీని మొత్తానికి మనం ఇప్పుడు అప్లై చేసాం కాబట్టి సో sin square alpha into 2 minus cos square 2 theta. సో ఈ మొత్తాన్ని కూడా ఇలా రాసుకున్నాడు. సో ఈ డినామినేటర్ని ఇలా రాసుకున్నాడు. ఓకే, క్లియర్? So this is simple thing. If you value alpha is less than 30 degrees, then cos 2 theta may be approximately written as alpha గనక 30 degrees కన్నా తక్కువ అయితే సో దీన్ని ఇలా రాసుకోవచ్చు. cos 2 theta is equal అంటే sin alpha ఇదైపోతుంది కాబట్టి మినిమం అయిపోతుంది. So this is the condition you have to remember. Okay, so this is the condition you have to remember. Okay, so ఈ కండిషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ కండిషన్, సో దిస్ ఈస్ ద కండిషన్ ఫర్ యాంగులర్ యాక్సలరేషన్ ఆఫ్ ఏ డ్రివెన్ షాఫ్ట్. ఓకే, సో దీన్ని అప్లై చేసుకుంటే మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, క్లియర్? ఓకే, నెక్స్ట్ మాక్సిమం ఫ్లక్చుయేషన్ ఆఫ్ స్పీడ్ అండి. మాక్సిమం ఫ్లక్చుయేషన్ ఎక్కడైతే ఫ్లక్చుయేషన్స్ జరుగుతాయో మాక్సిమం. సో లెట్ us see what is the fluctuations. We know that maximum speed of a driven shaft is equal to omega 1 maximum is equal to omega by cos alpha. First condition మనం చేసినప్పుడు. ఓకే, అండ్ మినిమం స్పీడ్ is equal to omega is equal to omega cos alpha. ఈ రెండు కండిషన్స్ కూడా మనం ఫస్ట్ లో క్యాలిక్యులేట్ చేసామండి. Maximum fluctuation of speed of a driven shaft is given by q is equal to omega 1 maximum minus omega 1 minimum. Therefore that can be given as omega by cos alpha minus omega cos alpha. Omega common చేస్తే 1 by cos alpha minus cos alpha. Therefore దీనికి LCM పెడితే 1 minus cos square alpha by cos alpha. So this can be 1 minus cos square alpha and sin alpha కింద రాసుకోవచ్చుగా. So sin square alpha by sin cos alpha, sin alpha by cos alpha tan alpha అవుతుంది. Therefore omega into tan alpha into sin alpha. Since alpha is very small angle, therefore substituting cos alpha is equal to 1 and sin alpha is equal to alpha radians. Already alpha చాలా స్మాల్ కాబట్టి therefore almost 0 కాబట్టి దీన్ని cos alpha is equal to 1 కింద రాసుకోవచ్చు. sin alpha ని alpha radians కింద రాసుకోవచ్చు. Therefore maximum fluctuation is equal to omega into alpha square. Omega into, so ఇక్కడ therefore దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, ఇది ఆల్ఫా కదా, ఇదే cos alpha 1 కాబట్టి therefore alpha into alpha alpha square అవుతుంది. Okay, hence therefore maximum fluctuation of a driven shaft approximately varies angle between the two shafts. The need of driving shaft is given in RPM. Then the above relation omega may be replaced by n. Omega ni n తో replace చేసుకోవచ్చు. Next hooks double joint అండి. డబుల్ హుక్స్ జాయింట్. సో దిస్ ఇస్ హుక్స్ డబుల్ జాయింట్. చెప్పే కదా, ఇలా ఒక జాయింట్ ఉంటుంది, ఇలా ఒకటి ఉంటుంది, సో ఇట్లా ఒకటి ఇంకోటి వస్తుంది, ఇంకోటి అంటే 2 జాయింట్స్ అన్నమాట. 2 హుక్ జాయింట్స్ ఉన్నాయి కదా. సో దిస్ ఇస్ ద కండిషన్ డబుల్ హుక్ జాయింట్ కి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ఈక్వేషన్. డబుల్ హుక్స్ జాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈక్వేషన్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మీకు ఇచ్చిన క్వశ్చన్ బ్యాంక్ లో ఇది చూడొచ్చు. సో ఎలా అడుగుతాడు అనేది. We have seen in the particular previous article that the velocity of driven shaft is not constant, but varies from maximum to minimum. So driven ఎప్పుడు కూడా అంటే ఇది డ్రైవింగ్ అయితే ఇది డ్రివెన్ అవుతుందండి. సో ఇది ఒకటి తిప్పేది అవుతుంది, ఇది తిరిగేది అవుతుంది. తిరిగేది ఎప్పుడు కూడా కాన్స్టెంట్ గా ఉండదు స్పీడ్. తిప్పేది కాన్స్టెంట్ గా ఉంటుంది, తిరిగేది ఎప్పుడు కూడా కాన్స్టెంట్ గా ఉండదు. అది మాక్సిమం టు మినిమం వ్యారీ అవుతుంది. ఇన్ ఆర్డర్ టు హ్యావ్ కాన్స్టెంట్ వెలాసిటీ రేషియో ఆఫ్ డ్రైవింగ్, రెండింటికి కాన్స్టెంట్ వెలాసిటీ రేషియో ఉంటుంది. అండ్ ఇన్మీడియట్ షాఫ్ట్ ఫిక్స్ జాయింట్ ఏం చేస్తామంటే ఇంటర్మీడియట్ షాఫ్ట్ ఒకటి ఫిక్స్ చేస్తాము. ఇది ఇంటర్మీడియట్ షాఫ్ట్. దేనికి? ఈ రెండు కాన్స్టెంట్ స్పీడ్ తో తిరగటానికి. ఓకే, సో ఈ రెండు కాన్స్టెంట్ గా తిరగటానికి ఇంటర్మీడియట్ షాఫ్ట్ ఒకటిని ఫిక్స్ చేస్తాము, హుక్స్ జాయింట్. సో దిస్ టైప్ ఆఫ్ జాయింట్ ఈస్ నోన్ as హుక్స్ డబుల్ హుక్ జాయింట్. సో ఈ ఇంటర్మీడియట్ షాఫ్ట్ ని ఇట్లా కనెక్ట్ చేయటాన్ని ఏమంటారు? డబుల్ హుక్స్ జాయింట్ అంటారు. ఓకే, let the driving and intermediate and driven shaft in the same type of rotation angle theta. So ఈ రెండు కూడా సేమ్ టైమ్ లో రొటేట్ త్రూ an angle theta and phi. ఓకే, theta and phi. సో ఇట్లా రొటేట్ అవుతుంది. అండ్
gamma from the position discussed. Therefore, shafts A and B, ఇది A shaft, B shaft, ఇది C shaft. Therefore, A and B shaft first ఈ రెండు కన్సిడర్ చేసుకుంటే tan theta is equal to tan phi into cos alpha. ఇది ఆల్ఫా, ఇది ఫై, సారీ గామా, ఫై అనేది ఇక్కడ ఉన్నది. సో tan theta is equal to అంటే ఇక్కడ మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు ప్రీవియస్ కేసులో, సో అక్కడ దాన్ని బట్టి tan theta is equal to tan phi into cos alpha. ఫర్ ద షాఫ్ట్ బి అండ్ సి ఈ రెండింటి కన్సిడర్ చేసుకుని tan గామా, దీనికి theta అనుకున్నాం, దీనికి గామా అనుకున్నాం. సో tan gamma is equal to tan phi into cos alpha. Okay. So equation 1 and 2, that is we see that theta is equal to gamma or omega is A is equal to omega C. Omega, angular velocity of driving, is equal to angular velocity of driven. Okay. So this can be written as omega A into omega C. Okay. Theta is equal to gamma. Angle theta is equal to gamma. So this is the condition for double hook joint. So this shows that speed of driving and driven shaft is constant. In other words, the joint give velocity ratio equal to the unity. The axis of driving and driving shafts are in same plane, and driving and driven shafts make equal angle. So ikkada make equal angle and theta and phi, theta and gamma equal avutayi. At the same time, omega A is equal to omega C. Omega A and angular velocity of driving shaft. Omega C అంటే angular velocity of driven shaft. ఈ రెండింటిని ఈక్వల్ చేయడానికి మధ్యలో ఇంటర్మీడియట్ షాఫ్ట్ ని ఫిక్స్ చేస్తాము. అలా ఫిక్స్ చేయడాన్ని డబుల్ హుక్స్ జాయింట్ అంటారు. డబుల్ హుక్స్ జాయింట్ ఒక ఇంటర్మీడియట్, దేనికి ఇంటర్మీడియట్ షాఫ్ట్ ఫిక్స్ చేస్తాము? ఈక్వల్ వెలాసిటీతో తిరగటానికి. ఎందుకంటే ఇది కాన్స్టెంట్ వెలాసిటీ తిరిగినా ఇది కాన్స్టెంట్ వెలాసిటీతో తిరగదు, మాక్సిమం మినిమం గాని తిరుగుతుంది. ఇది కాన్స్టెంట్ వెలాసిటీతో తిరగటానికి ఈ రెండింటిని జాయిన్ చేయడానికి ఒక ఇంటర్మీడియట్ షాఫ్ట్ ని కనెక్ట్ చేస్తాము. అలా కనెక్ట్ చేయడాన్ని డబుల్ హుక్స్ జాయింట్ అంటాము. సో ఇలా తిరుగుతున్నప్పుడు అలా కనెక్ట్ చేసి తిరుగుతున్నప్పుడు దీన్ని థీటా అనుకున్నాం, దీన్ని గామా అనుకున్నాం. tan theta tan gamma ఈ రెండు కూడా ఈక్వల్ అవ్వాలి. సో ఈక్వల్ అయినప్పుడు, సో మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు ఒమేగా ఏ అంటే డ్రైవింగ్ షాఫ్ట్, యాంగులర్ వెలాసిటీ ఆఫ్ డ్రైవింగ్ షాఫ్ట్, ఒమేగా ఆల్ఫా, ఒమేగా సి యాంగులర్ వెలాసిటీ ఆఫ్ డ్రివెన్ షాఫ్ట్ ఈక్వల్ అవ్వాలి. So this is the condition. So this is the condition for double hooks joint. Okay, double hook joint ki idi manaki condition. So దీంట్లో మనం ఈ రోజు క్లాస్ తో అంటే దీంతో మనకి సెకండ్ యూనిట్ కంప్లీట్ అయిందండి. ఇందులో ఎప్పుడు ప్రాబ్లమేటిక్ ఉంటుంది. ఇందులో ప్రాబ్లమేటిక్ అంటే అప్లయింగ్ వెలాసిటీ రేషియోస్ ఫైండ్ అవుట్ చేయడం కానీ, డబుల్ హుక్ జాయింట్ డిరైవ్ చేయడం కానీ, మెకానిజమ్స్ డిరైవ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఉంటాయి సెకండ్ యూనిట్ లో. సో అవి మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. ఓకే. సో మన లాస్ట్ క్లాస్లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం దాని గురించి. సో ఇది మీరు కంపల్సరీ, ఇందులో డబుల్ హుక్ జాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 2 మార్క్స్కి అడుగుతాడు, 7 మార్క్స్కి అడుగుతాడు. సో మీకు నిన్న కొన్ని క్వశ్చన్ బ్యాంక్ ఇచ్చాను 1 and 2 యూనిట్స్ సంబంధించి. సో మీరు ఏం చేస్తారు అంటే any 3 short answers and long answers, any 3 from each unit. Ade assignment 1 and assignment 2. Okay, any 3 short answers, 2 long answers. Okay, unit 1 nunchi unit 2 nunchi 3 short answers, 2 long answers, total 5. unit 1 is any 2 of your choice. రాసి నాకు చూపియాలి. రేపు మనకి ఇంటరాక్షన్ క్లాస్ ఉంటుంది. ఇంటరాక్షన్ క్లాస్లో ప్రతి ఒక్కరు మీరు చూపియాలి మీ వర్క్ని. ఓకే, హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ ద క్లాస్. ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్, లెట్ us discuss tomorrow. Tomorrow we are going to have a Zoom interaction class so that we can discuss if you are having any doubts here. మీరు రేపు మాత్రం అసైన్మెంట్ 1 అంటే అసైన్మెంట్ 1 అంటే ఏం రాయాలి? యూనిట్ 1 నుంచి 3 షార్ట్ ఆన్సర్స్, 2 లాంగ్ ఆన్సర్స్. మీకు నేను నిన్న క్వశ్చన్ బ్యాంక్ పెట్టాను గ్రూప్లో, అది చూసి 3 లాంగ్ షార్ట్ ఆన్సర్స్, 2 లాంగ్ ఆన్సర్స్ రాసి రేపు నాకు చూపించాలి. ఓకే, సో హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ ద క్లాస్ అండ్ యూ విల్ డూ ద వర్క్, అసైన్మెంట్ వర్క్. ఓకే, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ ద క్లాస్.